బ్రేకింగ్ న్యూస్. దేవుడంటే ఎంతో భక్తి, అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకునే వ్యక్తి. కానీ ఆ దేవుడినే ఎంతో భక్తితో కొలిచి అయ్యప్ప దీక్ష తీసుకున్న వ్యక్తిపైనే దాడి చేశారు సినీ యాక్టర్ మోహన్ బాబు. సినీ ఇండస్ట్రీలో భక్తి ఎక్కువగా ఉన్న హీరో ఎవరు అనగానే టక్కున గుర్తుకొచ్చేది మోహన్ బాబు పేరే. ఎప్పుడు మాట్లాడినా చివరకు ఆ దేవుడి ఆశీస్సులు అనే దాన్ని మాత్రం పక్కాగా వాడేస్తూ ఉంటారు ఆయన వేషధరణలో కూడా భక్తి భావం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మోహన్ బాబును సినీ భక్తిమెన్ గా చెప్పుకోవచ్చు. కానీ ఆయనే అయ్యప్ప మాలధారుడిపై దాడి చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని ఈ హీరో ఇప్పుడు మాలధారణలో ఉన్న స్వామిపై దాడి చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దట్టు ఓ జర్నలిస్ట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంపై పెదవి విరుస్తున్నారు అందరూ. ఇంతలా సహనం కోల్పోయి ప్రవర్తించడం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో వాళ్ళపై బీపీని ఎంతైనా చూపించుకోండి, కానీ ఇతరులపై రైజ్ అయితే మాత్రం ఎలా అంటూ కొందరు మోహన్ బాబుపై ఫైర్ అవుతున్నారు. ఇక ఎప్పుడు డిసిప్లిన్ అనే మోహన్ బాబు అన్డిసిప్లిన్డ్ గా మారిపోవడంపై ఆగ్రహిస్తున్నారు. భక్తి అంటే ఎంతో ఎక్కువగా ఉండే మోహన్ బాబు అయ్యప్ప మాలలోని వ్యక్తిని ఎలా కొట్టారనే దానిపై కొందరు పెదవి విరుస్తున్నారు. ఇక ఇటు మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో జర్నలిస్టులు ఆయన ఇంటి ముందు ఆందోళన చేశారు. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ పై దాడిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు. సినీ నటుడు మోహన్ బాబు గారు జర్నలిస్ట్ రంజిత్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబు గారు మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్ళేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకుపోతుంది. పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఒక సంఘటన మరొకరు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని మోహన్ బాబు గారు మీరు కూడా ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. సినీ నటుడు మోహన్ బాబు గారు జర్నలిస్ట్ రంజిత్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబు గారు మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్ళేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకుపోతుంది. పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఒక సంఘటన మరొకరు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని మోహన్ బాబు గారు మీరు కూడా ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, 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 మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి. దాడిని ఖండించాలి, మీడియాపై దాడిని ఖండించాలి. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి. మోహన్ బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి.
ప్రజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము ఇటు మోహన్ బాబు ఏ విధంగా అక్కడ మైక్ లాక్కొని జర్నలిస్టులపై కొట్టే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ లో చూస్తున్నాము. అయితే ఇంకో విజువల్ లో ప్రజెంట్ జర్నలిస్ట్ అక్కడ ధర్నాకు దిగారు. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి జర్నలిస్టుకు బహిరంగంగా అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చాలాసార్లు మనం చూసాము మోహన్ బాబుని భక్తి ఎక్కువగా ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రతి మాటకి ఎండింగ్లో మాత్రం దేవుడి ఆశీస్సులు ఉండాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి అయినా ఒక మాలధరణలో ఉన్న జర్నలిస్టుపై ఎలా విరుచుకుపడ్డారు అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. జర్నలిస్ట్పై ఇట్లాగా వ్యవహరించడమే తప్పు, అది కూడా భక్తి ఉన్న ఒక హీరో, ఒక సినీ నటుడు ఇలా ఎలా ప్రవర్తిస్తాడు అంటూ కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ విజువల్స్ లో చూస్తున్నాం ఏ రకంగా ఆయన మైక్ లాక్కొని ఆయనపై విసిరే ప్రయత్నం చేశారో విజువల్స్ లో చూస్తున్నాం. ఇక ఇంకో బాక్స్ లో మనం విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ జర్నలిస్ట్ అందరూ కూడా ధర్నాకు దిగారు. బహిరంగంగా మోహన్ బాబు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.